హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఒక్కోసారి అసలు ఓపిక ఉండదు కదా, అంటే ఏదైనా చేయాలి అంటే రోజు ఒకలాగా ఉండదు. ఒక్కోసారి బాగా యాక్టివ్గా ఉంటాం, ఇంకోసారి కొంచెం లోగా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళైతే నేను ఫ్రైడ్ రైస్ చేద్దాము అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అని వెజ్జెస్ అన్నీ అయితే ఇప్పుడు మార్నింగే కట్ చేశాను. సో అందుకని క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజు, ఎగ్స్ కూడా బీట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ రైస్ పెట్టేశాను అనమాట. సో రైస్ కూడా అయిపోయింది. ఈ రైస్ చల్లారే లోపల మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా, అప్పుడు ఈ ఎగ్స్ని మనం బీట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అందులో వేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎగ్స్ మరీ అంటే పొరుటు చేసుకుంటాం కదా, మరీ ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు. లైట్గా ఫ్రై చేసుకుంటేనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది రైస్కి అంతా కూడా బాగా. ఇందులోనే కొంచెం క్యారెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్స్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇందులోనే క్యాబేజు, ఇంకా క్యాప్సికము, ఒకవేళ మీ దగ్గర బీన్స్ ఉంటే అవైనా కూడా సన్నగా అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం క్రంచీగానే ఉండేలా చూసుకోవాలి, ఎక్కువ సాఫ్ట్గా అయితే కుక్ అయిపోకూడదు. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో మనం త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏం చేయాలో అర్థం కాదు కదా, రోజు ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని అదొకటి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. రైస్ పెట్టే లోపల ఈ వెజ్జీస్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల రైస్ చల్లారిపోతుంది. సో యాడ్ చేసుకొని మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఓన్లీ పెప్పర్తో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ ఉండాలి కదా రైస్కి అని కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. కొద్దిగా అయితే పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత సోయా సాస్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ రైస్కి సోయా సాస్ మంచి టేస్ట్ ఇస్తుంది. సో అది మాత్రం మస్ట్గా వేసుకోవాలి. లేదు అంటే నార్మల్ రైస్ లాగైనా కూడా మనం వేసుకోవచ్చు, సోయా సాస్ యూజ్ చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే. రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఫ్రైడ్ రైస్కి. ఒకవేళ వెనిగర్ లేదు అంటే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే, మీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. క్యారెట్స్ డైలీ ఏదో ఒక విధంగా తీసుకుంటే మంచిది. వీటిని బేబీ క్యారెట్స్ అంటారు. మనం లంచ్ అట్లాంటివి ప్యాక్ చేసినప్పుడు పక్కన ఇలాంటివి కూడా పెడితే పిల్లలు ఇవి కూడా తింటారు కదా. సో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా తినేస్తారు. ఒక టిప్ చెప్తాను. మనం స్నాక్గా అట్లాగా యాపిల్ అలాంటివి పంపించాలి అనుకున్నప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోతుంది కదా కట్ చేసి పంపిస్తే. లేదు అంటే హోల్ ఫ్రూట్ పెట్టాలి. మనం యాపిల్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం సాల్ట్ వాటర్లో కానీ ఒక 5 minutes కానీ పెట్టాము అంటే ఈ యాపిల్స్ ఈవినింగ్ వరకు కూడా ఇట్లాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అంటే ఈ వాటర్ తీసేసి ఆ యాపిల్ పీసెస్ని మనం స్నాక్ బాక్స్లలాగా పెట్టి పంపించవచ్చు. ఇవి సెలరీ స్టిక్స్ అనమాట. ఇవి ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంటాయి. అంటే ఇవి జ్యూస్ కానీ సలాడ్స్లో కానీ అలా చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి ఇండియాలో కూడా దొరుకుతుంటాయి. మీకు ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటే ట్రై చేయండి సూపర్ మార్కెట్స్లో అట్లాగా. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళైతే ఈ జ్యూస్ని 1 month తాగారు అంటే హెల్ప్ అవుతుంది అనమాట బాగా రికవర్ అవ్వడానికి. బ్రేక్ఫాస్ట్ కోసం రాగి దోశ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం రాగి పిండిని యాడ్ చేశాను అనమాట. ఈ రాగి దోశ పైన కొంచెం సన్నగా తరిగిన ఇట్లాగా క్యారెట్ తురుము ఉంటుంది కదా, ఇలాంటిది యాడ్ చేసుకున్నారు అంటే కొంచెం వాళ్ళకి మంచిగా ఫైబర్ కూడా వెళ్తుంది. ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూట్ అట్లా అప్పుడప్పుడు అనమాట ఇలా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. చట్నీ అట్లాంటివి ఏం లేవు, అందుకే కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఇలా స్ప్రింకిల్ చేసాను అనమాట. ఒక్క దోశ తిన్నా కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఈవినింగ్ సలాడ్ చేద్దాము అని మార్నింగ్ ఇలాగా రాజ్మా ఉన్నాయి కదా, వీటిని నానబెడుతున్నాను. ఒక 7 to 8 hours తర్వాత రాజ్మా బాగా నానిపోతుంది కదా, ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం డిస్కార్డ్ చేసుకొని ఇవి మనం ప్లాంట్స్కి అట్లా యూస్ చేయొచ్చు. మంచి గ్రోత్ ఉంటుందన్నమాట ప్లాంట్స్లో అలాగా.
ఇదే కాకుండా మనం బనానా ఉంటుంది కదా, ఆ వాటర్ కానీ, రైస్ వాష్ చేసిన వాటర్ కానీ, ఇలాంటివి కూడా ఆనియన్స్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా యూస్ చేయొచ్చు. ప్లాంట్స్ అనేటివి గ్రోత్ బాగుంటుంది. లాస్ట్ టైము ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ ఆమ్లా తీసుకొచ్చానమాట. ఇది ఫ్రోజన్ ఆమ్లా. ఇక్కడైతే అసలు మనకి ఫ్రెష్ అయితే అసలు దొరకవు. ఈవెన్ మన దగ్గర కూడా ఓన్లీ డిసెంబర్లో ఉంటాయి అనుకుంటా కదా బాగా. సో వీటిని నేను ఇప్పుడు క్యూబ్స్లా చేద్దాము అని ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ ఇవి ఫ్రీజర్లోనే ఉన్నాయి. యాక్చువల్గా అయితే మార్నింగ్ తీసి బయట పెట్టేశాను. సో కొద్దిసేపటికి సాఫ్ట్గా అయిపోతాయి కదా, సో ఇలా అంతా కట్ చేసి పెట్టేశాను. ఇవన్నీ కూడా మనము బ్లెండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే మరీ సాలిడ్గా ఉందన్నమాట పేస్ట్ అనేది. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ పట్టాను. అయినా కూడా సాలిడ్గానే ఉంది, బట్ ఓకే. బాగా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. అయినా కూడా ఫ్రీజ్ చేసుకున్నా కూడా ఇందులో ఉన్న విటమిన్స్ అయితే ఏమీ పోవన్నమాట. అంటే సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఒకవేళ ఏదైనా విటమిన్స్ లాస్ అయితే అది చాలా మైనర్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా సీజనల్గా వచ్చేటివి కదా, సో అంతగా దొరకనప్పుడు ఇలా ఫ్రీజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఇలాంటి ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మనం ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇవి 1 month వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. డైలీ ఒకటి యూజ్ చేసినా కూడా. ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఈవినింగ్ డిన్నర్లోకి సలాడ్తో పాటు స్వీట్ పొటాటో కూడా చేద్దామని ఇది నేను స్టీమ్ పట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ స్వీట్ పొటాటో లోపల ఎల్లోగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇవైతే నేను లోకల్ స్టోర్లోనే తీసుకొస్తాను. యాక్చువల్గా అయితే మన ఇండియన్ అక్కడ దొరుకుతాయి కదా, అలాంటి స్వీట్ పొటాటో అయితే ఇండియన్ స్టోర్స్లో అయితే ఇక్కడ దొరుకుతాయి. ఒక 15 minutes to 20 minutesలో మనకి ఇలాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక ఫోర్క్తో అలా మనం గుచ్చి చూసామంటే సాఫ్ట్గా అయిపోయి ఉంటే మనకి స్టీమ్ అయిపోయినట్లు. వీటిని డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం బెల్లం పౌడర్ని అలా స్ప్రింకిల్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని నెయ్యిలో అలాగా తింటూ ఉంటారనమాట కొంతమంది. మేమైతే డైరెక్ట్గానే తినేస్తాం. ఇంకా సలాడ్లోకి బ్రకోలీని కూడా కొంచెం టోస్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ తవా ఫ్రై, కొంచెం ఆయిల్ వేసి బ్రకోలీని జస్ట్ కొంచెం తవా ఫ్రై లాగా చేస్తున్నాను. సలాడ్కి మనం బ్రోకలీని ఇట్లా టోస్ట్ చేసుకుంటాం కదా, అంటే లైట్గా ఫ్రై చేసుకుంటాం కదా, కొంచెం క్రంచీగానే ఉండాలి. అప్పుడే సలాడ్ అనేది బాగుంటుందన్నమాట. అంటే తినేటప్పుడు మనకి కొంచెం క్రంచీగా అనిపిస్తాయి. మరి మెత్తగా ఉందనుకోండి అసలు బాగుండదు. అలాగే నేను ఒక సింపుల్ సలాడ్ కూడా చేస్తున్నాను అనమాట. అవకాడో, కొంచెం కుకుంబరు, ఆనియన్స్, టమోటా, కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ పిండేస్తాను అనమాట. కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసామంటే ఈజీగా తినేయచ్చు అనమాట. అవకాడోస్ మంచిది కదా. యాక్చువల్గా ఇదివరకు నేను చాలా రోజులు అవకాడోస్ స్టాప్ చేశాను అనమాట తినడం. బట్ ఇప్పుడు నాకు ఇలా అయితే బాగుంది తినడానికి కంఫర్ట్గా, సో మళ్ళీ కంటిన్యూ చేశాను. మీకు కావాలి అంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ చక్కగా వెజ్జీస్ అన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసుకొని ఇట్లా లెమన్ అలా పిండుకొని తిన్నాము అంటే మంచిదన్నమాట హెల్త్కి. సో ఇక్కడ ఈ సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకా స్వీట్ పొటాటో, ఇంకా బ్రోకలీ ఫ్రై చేశాను కదా అది కూడా ఉంది. అలాగే రాజ్మా కూడా కుక్ చేశాను కదా, ఇదనమాట. అప్పుడప్పుడు ఇలా సలాడ్ తీసుకుంటాము. అంటే ఆఫ్టర్నూన్ హెవీగా ఉంది అని అనిపిస్తే ఈవినింగ్ ఇలానే చేస్తున్నాం అనమాట ఈ మధ్య. ఏంటి మీరు జంక్ తినరా అని అనుకుంటారేమో. బాగా తింటామండి, అదేం లేదు. అలాగే ఇలాంటివి కూడా తింటూ ఉంటాం. ఇప్పుడు నేను జంక్ తిన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది, నేను తినేది మీకు చూపించి మిమ్మల్ని టెంప్ట్ చేసి మిమ్మల్ని కూడా తినమని ఎంకరేజ్ చేసినట్లుంటుంది. దానివల్ల యూజ్ ఏముంది? నేను ఏది హెల్తీగా తింటానో అది నేను మీకు చూపిస్తే అట్లీస్ట్ కొంతమంది అయినా ఫాలో అవుతారు కదా. వీక్లీ ఒక 2-3 times అయినా ఆఫ్టర్నూన్ మనం రైస్ కానీ ఏదో మనకి ఏది ఇష్టమో అది తీసుకున్నా కూడా డిన్నర్కి అలా మనం ఇలా తీసుకోవచ్చు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇవన్నీ తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగారు అంటే ఒక మంచి మీల్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే మీకు కంపల్సరీ ఉంటుంది. ఇందాక మీకు ఆమ్లా క్యూబ్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఇప్పుడు అవి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మనం ఎప్పుడైతే తాగాలనుకుంటామో అప్పుడు ఒక గ్లాస్ వాటర్లో ఈ క్యూబ్ని వేసుకున్నాము అంటే మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనం తాగొచ్చు. కొంతమంది హాట్ వాటర్లో కూడా వేసుకొని డైల్యూట్ చేసుకొని తాగుతారు.
అలా అస్సలు చేయకూడదనమాట. నార్మల్ వాటర్లోనే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ చాలా కూల్గా ఉంటాయి కదా, హాట్ వాటర్ అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ కదా, సో రెండింటిని మనం మిక్స్ చేయకూడదు. మీరు తాగాలనుకున్న ఒక 10 మినిట్స్ ముందు మనం ఇలా వాటర్లో వేసుకున్నాము అంటే చక్కగా డైల్యూట్ అయిపోతుంది. హ్యాపీగా ఇది మనం ఎంప్టీ స్టమక్గా కానీ లేదా డేలో ఎప్పుడైనా కూడా తాగేయచ్చు. ఆమ్లాలో మనకు సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి స్కిన్కి గ్లో అవ్వడం కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కానీ అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా కూడా కన్సిస్టెంట్గా వాడాలి. ఒక 2 మంత్స్ వాడితే కానీ మనకి రిజల్ట్ అనేటివి తెలియదు. ఎందుకంటే మనం మెడిసిన్స్ వాడితేనే కొంచెం టైం పడుతుంది. ఇలాంటి న్యాచురల్ ప్రాసెస్ మనం యూస్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది. ఏదైనా మీకు రిజల్ట్ తెలియాలి అంటే కొంచెం టైం పడుతుంది, కన్సిస్టెంట్గా వాడాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.